In what respects is the criterion used by UNDP for measuring development different from one used by the World Bank? ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ ఇన్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. క్రైటీరియన్, తీర్పు చెప్పడానికి ఆధారమైన ప్రమాణం. UNDP రిసోర్సెస్ నాలెడ్జ్, పీపుల్ యొక్క జీవితాన్ని ఇంప్రూవ్ చేస్తారు. దేని ద్వారా? కనెక్టింగ్ విత్ కంట్రీస్ విత్ రిసోర్సెస్, వనరుల వల్ల, నాలెడ్జ్ వల్ల, జ్ఞానం వల్ల. మెజరింగ్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధిని కొలవడం. ఎడ్యుకేషనల్ లెవెల్స్ అంటే విద్యా స్థాయిలు. హెల్త్ స్టేటస్ అంటే ఆరోగ్య స్థితి. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం, ప్రతి ఒక్కరిది. వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంకు. పర్ క్యాపిటా అంటే తలసరి. మెజర్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి యొక్క కొలత. బ్రాడర్ రేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఓవరాల్ ఎకనామిక్ కండిషన్స్. హ్యూమన్ వెల్ బీయింగ్ అంటే మానవ శ్రేయస్సు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవన నాణ్యత. వరల్డ్స్ బ్యాంక్ క్రైటీరియన్ అంటే ప్రపంచ బ్యాంకు ప్రమాణం. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఆర్థిక కారకాలు. డెవలప్మెంట్ గోస్ బియాండ్ ఇన్కమ్ అభివృద్ధి ఆదాయానికి మించింది. ఎంఫసైజెస్ అంటే బలంగా చెప్పడం. ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సిడరింగ్ అంటే పరిగణలోకి తీసుకోవడం యొక్క ప్రాముఖ్యత. వేరియస్ డైమెన్షన్స్ అంటే వివిధ కొలతలు. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవ అభివృద్ధి. ఇవమ్మ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఆ క్వశ్చన్ ఆన్సర్ కి.